మరణత మరి యొక్క వర్తమానంతో మీ అంతకు రావడం జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 32 అధ్యాయము 28వ వచనం. ఆది కాండము 32 అధ్యాయము 28వ వచనం. ఇక్కడ యాకోబును దేవుడు ఆ రాత్రి సంధించినప్పుడు దేవాతి దేవుడు యాకోబు ఎప్పుడైతే దేవుడిని పెనుగులాడాడో అప్పుడు దేవుడు నీ పేరేమని అడగగా 28వ వచనంలో దేవుడు అంటాడు కదా, అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. యాకోబు అని చెప్పిన ఈ యాకోబుకి దేవుడు ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుడే స్వయంగా యాకోబుకు పేరు పెట్టాడు. అయితే ప్రియులారా, నేను క్షుణ్ణంగా వివరించట్లేదు కానీ ఈరోజు మనము కూడా కొత్త ఇజ్రాయేలీలము అని పేరు పెట్టుకుంటున్నాం. కానీ దేవుడి దృష్టిలో యాకోబు ఎందు నిమిత్తమో మనందరికీ తెలుసు. కానీ నిన్ను ఇజ్రాయేలీలుగా పిలవడానికి దేవుడు నీలో నుంచి కొన్ని విషయాలను కోరుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఈరోజు నా ధ్యానాంశము ఇజ్రాయేలీలు. అసలు దేవుని దృష్టిలో ఇజ్రాయేలీలు ఎలా ఉండాలి, ఎలా ఉంటారని దేవుని ఉద్దేశము, యేసుక్రీస్తు ప్రభులు వారే నువ్వు ఇజ్రాయేలీయుడివి అని మాట్లాడిన 3 సందర్భాలు ఈరోజు మీ ఎదుట పెడుతున్నా. ఒకటి, ఇజ్రాయేలీలు ఎలా ఉండాలంటే విశ్వాసంలో వీరులుగా ఉండాలి, లేదా విశ్వాస వీరులు. దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనములో అక్కడ శతాధిపతిని చూసి దేవుడు అంటాడు కదా, ఇజ్రాయేలీలో ఇంతటి విశ్వాసం నేను చూడలేదు. అంటే ఇజ్రాయేలు ఎలా ఉండాలి అంటే విశ్వాస వీరులు. ఇంకా కావాలంటే మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొదటి వచనంలోను 6వ వచనంలోను, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలోను ఈ కార్యక్రమం ఈ యొక్క సందర్భాలు కనబడతాయి ప్రియులారా. మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేలీలో విశ్వాస వీరులు చూడాలనుకుంటున్నాడు, విశ్వాసం కలిగిన వారిని. రెండవది మనం చూసిన వారమైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూసినప్పుడు నీలో ఏ దోషము నాకు కనబడలేదు, నువ్వు నిజమైన ఇజ్రాయేలీయుడు అని అక్కడ మనకి కనబడుతున్నట్లుగా మనం చూసిన అతను ఈయన్ని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. అంటే ఇజ్రాయేలీలుగా పేరు పెట్టుకుంటున్న మనము కూడా ఎలా ఉండాలంటే పాపము లేని వారిగా, కపటం లేని వాడిగా, దోషము లేని వాడిగా. ఈ మూడిట్లో ఏది పెట్టుకున్నా మనకు పర్లేదు కనుక ప్రియులారా. రెండవది, దేవుడు ఇజ్రాయేలీలో చూడాలనుకున్నది ఏంటంటే నిర్దోషతనం లేదా కపటం లేనితనం. మూడో చెప్పి నేను ఈరోజు ఈ అంశాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. మొట్టమొదటిగా విశ్వాస వీరుడిగా ఉండాలని, రెండవదిగా నిర్దోషిగా లేదా కపటం లేని వాడిగా ఉండాలని, మూడవదిగా మనం చూసిన వారమైతే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం కానీ 10వ వచనంలో దేవుడు అంటాడు, నువ్వు ఇజ్రాయేలుకి అధిపతి అయిన ఆ మాత్రం నీకు తెలియదా అన్న మాటను ప్రస్తావిస్తాడు. అయితే అక్కడ మనం కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు అక్కడ నికోదేము అంటాడు కదా, నేను పరలోక రాజ్యానికి చేరాలంటే దేవుడు నీటి ద్వారా ఆత్మ ద్వారా మీరు జన్మించాలని చెప్పినప్పుడు నేను చిన్నపిల్లవాడిగా ఉండాలా? ఇవన్నీ మనందరికీ తెలిసిన ప్రియ సేవకులారా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇజ్రాయేల్ అన్నవాడు కంపల్సరీ బాప్తిసం తీసుకున్న వాడై, రెండవది దేవుని ఆత్మను పొందుకున్న వాడై ఉండాలి అన్న మాటలు ఇక్కడ చెప్పడానికి దేవుడి సందర్భాన్ని వాడాడు. ఇక్కడ మనం గమనించిన వారైతే 3వ వచనం, ఈ 3వ యొక్క పాయింట్ లో ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందినవాడు, రెండవదిగా ఆత్మను పొందిన వారే ఉండాలి. అలాగే మన సంఘం కూడా నింపబడాలని, మనము కూడా ఇజ్రాయేలుగా పిలువబడుతున్నామంటే ఈ 3 లక్షణాలు కావాలి అని మనం మన సంఘాల్లో చెప్పుకోవచ్చు ప్రియులారా. ఇది ఈ ఇజ్రాయేలీల ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఇంకా మీకు ఇతరమైన సమాచారం కావాలన్నా, లేదంటే మేము దీని గురించి ప్రసంగించిన ప్రసంగాలు కావాలన్నా మీకు ప్రసంగాలు ఉచితంగా ఇవ్వబడతాయి. మీరు చేయవలసిందల్లా ఈ యొక్క అడ్రస్ కి లేదా ఈ సెల్ ఫోన్ కి ఫోన్ చేసి అడగడం కానీ, లేదా అడ్రస్ మాకు రాసి పంపిస్తే, సాధ్యమైనంత వరకు రాసి పంపించండి, మేము మీకు ఆ అడ్రస్ కి సీడీలు పంపిస్తాం. ఆలోచించేయండి, గమనించవలసిందిగా మనవి. మా అడ్రస్, మా చిరునామా MAHKలు గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల విశ్వాస బైబిల్ మిషన్ చర్చ్, కైకులూరు, పిన్ కోడ్ 521333. మా ఫోన్ నంబర్లు 9912321565. మరణాత.